అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. రంగంలోకి దిగిన చంద్రబాబు. ముంబై నటి కేసులో భారీ షాక్. వీళ్ళందరూ అరెస్టే. మరి పూర్తి వివరాలంటే వీడియోలో తెలుసుకోబోయే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అలాగే వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందినటువంటి సినీ నటి కాదంబరి జత్వానీని పలువురు అధికార పార్టీ నేతలు కొందరు ఐపీఎస్ అధికారుల సహాయంతో వేధించిన వ్యవహారంపై ఏపీ సర్కార్ ఇవాళ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇప్పటికే సదరు నటి టీవీ ఛానళ్ల ముందుకు వచ్చి తనకు జరిగినటువంటి అన్యాయాలు వేధింపులపైన నోరు విప్పిన నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై ఫోకస్ పెట్టింది. ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందో తేల్చేందుకు విచారణకు ఆదేశించింది. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ కొన్నేళ్ల కిందట హైదరాబాద్ లో పెళ్లికి వెళ్లిన సమయంలో పరిచయమైనటువంటి సినీ నటి కాదంబరి జత్వానీని ఆ తర్వాత ఆయనకు దగ్గరైంది. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని కోరగా విద్యాసాగర్ ఎందుకు నిరాకరించారు. దీంతో ఈ ఏడాది జనవరిలో ఆమె నుంచి ఒత్తిడి పెరగడంతో విద్యాసాగర్ వైసీపీ అగ్రనేతల్ని ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. అయితే ఆమెను విద్యాసాగర్ వదిలించుకునేందుకే వైసీపీ పెద్దలు కొందరు ఐఏఎస్ల సహాయంతో ఆమెను ముంబైకి వెళ్లి మరీ అరెస్ట్ చేసి విజయవాడకు తెచ్చి వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందులో ఐపీఎస్ అధికారులు విశాల్ గున్నీతో పాటు కాంతి రాణా టాటా పాత్రపై అయితే ఆరోపణలు రావడంతో ప్రభుత్వం స్పందించింది. ఇప్పటికే పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న వీళ్ళందరిపై ప్రభుత్వం గుర్రుగా ఉంది. ముంబై నటి కాదంబరిపై వేధింపుల వ్యవహారంలో వీరి పాత్రతో పాటు వైసీపీ నేతల పాత్రను తేల్చేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకైతే ఆదేశించింది. జత్వానీతో ఆన్లైన్ లో ఫిర్యాదు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని సూచించింది ప్రభుత్వం. అయితే దీనిపై విచారణ కమిటీ నియమించే అవకాశం అయితే ఉంది.